హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెనింగ్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇవన్నీ క్రిసాంతిమమ్స్. నేను ఒక చిన్న అప్డేట్ ఆఫ్ క్రిసాంతిమమ్స్ చూపిస్తున్నాను. ఇవి ఆల్రెడీ మీరు లాస్ట్ 4 days వీక్లో చూశారు కదా, కొత్త ప్లాంట్స్ తీసుకున్నాను అని చూపించిన దాంట్లో వచ్చాయి. సో ఇవన్నీ కూడా ఇది మాత్రం ఈ వెరైటీ లాస్ట్ ఇయర్ నేను వేసిందనమాట. సో అందులో ఈ 2 స్టెమ్స్ మిగిలాయి. సో ఫ్లవర్ వస్తే కానీ కలర్ ఏంటో తెలియదు కదా. సో ఇప్పుడు ఫ్లవర్ వచ్చింది, దాన్ని జాగ్రత్తగా సేవ్ చేసుకోవడానికి మళ్ళీ ట్రై చేస్తాను. సో ఈ ఫ్లవర్స్ అయితే తీసేసుకున్నాను, ఎందుకంటే స్టెమ్కి బలం కొంచెం ఉంటుంది కదా. సో మొక్కని కొంచెం జాగ్రత్తగా మంచి లిక్విడ్స్ అంటే ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుని జాగ్రత్తగా పెంచుకునేటైతే బుషీగా తయారవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. అలాగే మొన్న తీసుకున్న ఈ ప్లాంట్ ఫ్లవర్స్ అన్నీ కట్ చేసేసాను. ఇవి బంతి ఫ్రెండ్స్. ఓకే, ఇవన్నీ కూడా ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా చామంతి అన్నీ కూడా కట్ చేస్తున్నాను. చేసేస్తే ఇప్పుడు ఈ ప్లాంట్కి మంచిగా రీగ్రోత్ అనేది వస్తుంది, మళ్ళీ బుషిగా తయారవుతుంది. ఇవన్నీ కూడా నాకు లాస్ట్ ఇయర్ పిక్స్ అనమాట, జస్ట్ యాడ్ చేశాను. ఈ కలర్స్ నా దగ్గర ఉన్నాయి. ఇవే ఇప్పుడు ఈ బడ్స్ అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మన గార్డెన్లో ఫ్లవర్స్ అంటే బడ్స్, క్రిసాంతిమమ్స్. నేను ఒక చిన్న అప్డేట్ చూపిస్తున్నాను. అన్నీ మంచి బడ్డింగ్ బాగా వచ్చి ఉన్నాయి, బడ్డింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఆల్మోస్ట్ నా దగ్గర 3-4 years నుంచి, 3-4 కూడా కాదు ఫ్రెండ్స్, ఇంకా ఎక్కువే. 2019 అంటే 6 years నుంచి దగ్గర నా దగ్గర ఉంటున్నాయి. 5 years నుంచి 19, 20, 21, 22, 23, 24, 6 years నుంచి నా దగ్గర ఈ వెరైటీ. అలాగే ఈ ఎల్లో వెరైటీ చూస్తున్నారు కదా, ఈ వెరైటీ, ఈ 2 వెరైటీలు చాలా మంచిగా అంటే నేను మిస్ అవ్వకుండా ఉంచుకుంటున్నాను. సో ఇంకో మంచి వైలెట్ వెరైటీ కూడా ఉండేది, కానీ అది మిస్ అయిపోయాను. సో మళ్ళీ ఇప్పుడు కొనుక్కొని వచ్చాను ఫ్రెండ్స్. అది ఇంచుమించుగా ఇదే కలర్లో ఉండేది, ఈ మధ్యలో ఎల్లో అయితే ఉండేది కాదు. కాకపోతే నాకు ఏంటంటే ఇప్పుడు ఎల్లో ఉన్న బడ్స్ కూడా నచ్చాయి. ఇంతకుముందు కూడా ఇవి కొన్ని తెచ్చి వేసాను, కానీ ఉండలేదు ఫ్రెండ్స్, పోయాయి. సో ఈసారైనా ట్రై చేద్దామని చెప్పేసి మళ్ళీ ఈ ప్లాంట్ అయితే నేను తీసుకుని వచ్చాను. ఇవన్నీ వైట్ తో పాటు నా దగ్గర ఆల్రెడీ ప్రీవియస్గా ఉండేవి. అయితే వైట్ అలాగే ఈ ఎల్లో ఇవి మాత్రం నాకు లాంగ్ బ్యాక్ చాలా రోజుల నుంచి నా దగ్గర ఉంటున్న వెరైటీసే. ఇవి మంచిగా అన్ని వెరైటీస్ కన్నా ఇవి మాత్రం బాగా సర్వైవ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇది కొంచెం చెప్పాలంటే మొండి వెరైటీ ఏమో, హాయిగా మనకి ఎండకి వానకి అన్నిటికీ కూడా మంచిగా సర్వైవ్ అయింది. సో ఇవన్నీ కూడా బడ్స్. చిన్న అప్డేట్ ఆఫ్ క్రిసాంతిమమ్స్ చూపిద్దామని చెప్పి మీకు నేను ఈ వీడియో చూపిస్తున్నాను. ఇవన్నీ ఓపెన్ అయ్యాక మళ్ళీ చూపిస్తాను. ఇది కూడా ఫ్రెండ్స్, ఇవి ఓపెన్ అయ్యి ఉన్నాయి ప్రజెంట్ ఇలాగా. మిగిలిన ఇవన్నీ కూడా ఇంకా అంటే ఓపెన్ అవ్వాలి ఫ్రెండ్స్, బడ్సే. ఒక 1 weekలో మంచిగా బ్లూమ్స్ వస్తాయి. సో ఇలా చూస్తున్నారు కదా, ఇవన్నీ మంచి బడ్స్ బాగున్నాయి. అలాగే ఇక్కడ ఇందులో కూడా కొన్ని ఓపెన్ అయ్యాయి. ఇది వైట్ వెరైటీయే. ఇదే వెరైటీ మ్యాక్సిమం నా దగ్గర చాలా సర్వైవ్ అయింది. మళ్ళీ వీటి బేస్ ప్లాంట్స్ నుంచే నేను ఈ కటింగ్స్ అన్నీ పెట్టుకున్నాను. సో ఇన్ని మొక్కలు చేసుకున్నాను అనమాట వీటన్నిటిని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, స్మాల్ అప్డేట్ ఆఫ్ క్రిసాంతిమమ్. సో ఒక 10-15 రోజుల్లో అంటే పండగ టైంకి చాలా మంచిగా ఈ బడ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఓపెన్ అయిపోతాయి ఫ్రెండ్స్. అలాగే ఇది మన లోటస్ తాలూకా అంటే న్యూ బడ్స్ ఓపెన్ అయ్యాయి ఇక్కడ ఈ 2. నేను మనం 3 ఫ్లవర్స్ చూసాం కదా, ఇవాళ ఇవి ఇంకొక 2 యాడ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఈ బడ్స్ కూడా బయటకు వచ్చాయి, బాగా పెరిగాయి. అలాగే ఇక్కడ ఇంకా బడ్ ఉంది, ఇక్కడ కూడా ఉన్నాయి. అలాగే ఇటువైపు కూడా మంచిగా బడ్స్ ఉన్నాయి. సో దీన్ని చూస్తున్నాం కదా, ఇలా ఈ ఫ్లవరింగ్ అంతా కూడా ఈ లోటస్ది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్. చూస్తున్నారా, ఇవి క్రిసాంతిమమ్స్ చక్కగా ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. అలాగే ఇవాళ హార్వెస్ట్లో ఈ ఫ్లవర్స్ కూడా తీసేసుకుందాం ఫ్రెండ్స్, మందారాలు. ఫ్రెండ్స్ చూస్తున్నారా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో, 1, 2, 3, ఇక్కడ 4, 5, 6, 7. ఈ 7 ఫ్లవర్స్ ఒక ప్లాంట్కే వచ్చాయి ఫ్రెండ్స్, ముద్ద మందార. సో ఇవి కూడా తీసేసుకుందాం.
ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇవన్నీ క్రిసాంతిమమ్స్, ఇవన్నీ కూడా మందారాలు. అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవి కూడా తీసేసుకుందాం. అలాగే ఇక్కడ కూడా పింక్ మందార వచ్చింది, ఇది కూడా తీసుకుందాం. అలాగే ఇది కూడా తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇది కూడా రోజు ఒక 15-20 పువ్వులు గ్యారంటీ ఒక్కొక్క ప్లాంట్ ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా పువ్వులన్నీ చక్కగా మనం తీసేసుకోవచ్చు. అలాగే ఈ కలువ పూలు కూడా తీసుకుందాం ఫ్రెండ్స్. కట్టాను. బాగున్నాయి కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా చక్కగా. ఇవన్నీ క్రిసాంతిమమ్స్, ఈ కలర్ అంతా. అలాగే ఇవి కలువ పువ్వులు, ఇవి మందారాలు, ఇవాళ హార్వెస్ట్ ఇవి ఫ్రెండ్స్. అలాగే ఈ నందివర్ధనాలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యాపీ గార్డెనింగ్, ఎంజాయ్ గార్డెనింగ్ ఫ్రెండ్స్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.